బ్రహ్మానందం తనికెళ్ళ భరణి గారు సినిమా షూటింగ్ కోసం ఒక పల్లెటూరు వెళ్ళారు. షూటింగ్ టైంలో కాళీ అని పక్కనున్న శివాలయానికి వెళ్ళారు. శివాలయంలో ఉన్న పూజారి వీళ్ళని చూసి నవ్వుతూ పలకరిస్తాడేమో అనుకున్నారు. కానీ ఆయన వీరిని చూసి ఆయన పని చేసుకుంటున్నాడు. వీళ్ళే పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగితే, ఇప్పుడు సమయం అయిపోయింది, రేపు ఉదయం 7 గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు 7 గంటలకు వెళ్ళారు. పూజారి వచ్చి అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు అన్నీ అయిపోయాయి. స్వామి దక్షిణ తీసుకోండని చెరో 1000 రూపాయలు ఇస్తే హుండీలో వేయండి అన్నాడు పూజారి. సినిమా యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చి ఇద్దరికి ఇస్తే ఆ గుడి ఆవరణలో తిందామని వెళ్తూ పూజారిని అడిగారు. నేను తినేసా, మీరు తినండి అన్నాడు. పోనీ కాఫీ అయినా తాగండి అంటే మంచినీళ్ళు కూడా తాగనన్నాడు. మీరు మమ్మల్ని గుర్తుపట్టారా అని భరణి గారు అడిగితే ఆ పూజారి వారి పేర్లతో సహా చెప్పాడు. స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకో తెలుసుకోవచ్చా అని బ్రహ్మానందం గారు తనికెళ్ళ భరణి గారు అడిగారు. సార్, నాకు 1 ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఇక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి అని చెప్పి పూజారి వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆశించడం ఆపితే జీవితం అద్భుతంగా ఉంటుంది అని భరణి గారు అప్పుడే ఒక